ప్రేమిస్తే ఎట్లా నొప్పి ఇస్తారు నాకు అర్థం కాదు, చెప్పు. నొప్పిద్దామని అనుకోలేదు. ఇగో ఇట్లా ఇట్లా అదే నేను కొడితే కూడా నేను చంపితే కూడా ప్రేమ చూస్తున్నారని కదా నెత్తికెక్కుతారు వీళ్ళంతా. లేదు మేడం. ఏమన్నా పిచ్చిగిన లేసిందా నీకు? నేను ఇక్కడ చెప్తున్నా నీకు ప్రాబ్లం అవుతుంది. నీకు ఇప్పుడు నాకు కనిపిస్తుంది, నాకు కళ్ళెదురుగా మేము చూసిన వాళ్ళు అందరు కనిపిస్తుంది, అరే ఈ పిల్లని కాపాడాలి అని. ట్రైలర్ చూసిన వెంటనే అక్కడ వాడు కొడుతున్నాడు, ప్రేమించినోడు, మళ్ళీ తండ్రి కూడా కొడుతున్నాడు. నీకు అర్థమవుతలే? కళ్ళు ఏమన్నా కాకులు ఎత్తుకెళ్ళినాయా? నీ లైఫ్ కూడా మీ అమ్మలాగానే అట్లనే అంటాడు నేను. ఐ డోంట్. ప్రేమ అనేది నీకు ఆనందం ఇవ్వాలి కానీ ప్రేమ పేరుతోటి నీకు బాధని ఇవ్వద్దు. అర్థమైందా రాంబాయి? మా రాజుగారి ప్రేమ నాకు ఆనందమే ఇచ్చింది మేడం. ఎక్కడిచ్చింది? నేను కొడుతున్నాడు కదా, కొట్టుడులా ఎక్కడ ప్రేమ ఉంది రాంబాయి? తర్వాత నేను కూడా కొడతా మేడం, అదే చనువుతో అదే ప్రేమ తీసుకుని. అంటే మీరిద్దరికీ నీ కొట్టుడు వేరు, ఆ కొట్టుడు. నువ్వు ఎందుకు కొట్టున్నావు చెప్పు? అది మీరు సినిమాలోనే చూడాలి మేడం. వేరే అమ్మాయిని చూస్తుంటాడు అందుకే కొట్టుంటావు నువ్వు. రాజు అట్లాంటి వాడు కాదు మేడం. మరి నువ్వు ఒక ఆడది కొట్టేదాకా తెచ్చింది చాలా ఓపికతో ఉంటుంది. కొట్టేదాకా వచ్చింది పరిస్థితి అంటే తప్పు ఎదుటోడిదే ఉంటుంది, మొగోడిదే ఉంటుంది. అది నేను రాసిస్తా. ఎందుకంటే మనం ఊరికనే చేయలేపాం, సరిదిద్దడానికే చేయలేపుతాం. కానీ మొగోడు ఎందుకు చేయలేపుతాడు? పెత్తనానికి చేయలేపుతాడు. నీకు అర్థమవుతుందా రెండింటి మీద డిఫరెన్స్? రాజు చెయ్యెత్తింది పెత్తనం చలాయించడానికి కాదు మేడం, నేను ఎక్కడ దూరం అయిపోతాననే బాధ. అంటే మీరు బాగా వైల్డ్ రా ప్రేమ అన్నమాట. అట్లా కాదు మేడం, ఇప్పుడు సిటీల్లో ఉన్న వాళ్ళు ఒకలా ప్రేమించుకుంటారు. ఏది యాప్లల్లో ఇట్లా స్టోరీలు పెట్టుకుంటా, డీపీలు రిమూవ్ చేసుకుంటా అట్లా చేసుకుంటారు. పల్లెటూరుల్లో మేము తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, ఏమైనా ఆఖరికి కలిసే ఉంటాం. మా ప్రేమ అట్లా ఉంటుంది, ఆ ప్రేమ అట్లా ఉంటుంది. రాజు ఏమో ఆయన ఇష్టాలు వృద్ధిని, మళ్ళీ మీ నాన్నేమో నాకు అది ఇష్టం లేదు ఇది ఇష్టం అని మొత్తాన్ని చూస్తే నువ్వు వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయి నీ ఇష్టం ఏందో మర్చిపోయి బతుకుతున్నట్టు అనిపించింది. నీకంటూ ఒక ఇష్టం అనేది ఉండద్దా? నిజంగా నాకు ఇష్టం ఉంటుందా మేడం? నాకు ఉండాలనే అంటున్నా నేను. ఏమో మేడం, చిన్నప్పటి నుంచి ఇది చేయి అది చేయి ఇట్లుండు అట్లా చేయి అని మా నాన్న అంటాడు, పెద్ద అయిన తర్వాత మొగుడు అంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోవడమే కదా మేడం మన పరిస్థితి. నాకంటూ ఒక మనసు ఉంటుంది కదా మేడం, నేను ఒకరిని ఇష్టపడతాను, ఒకరిని ప్రేమిస్తాను. ఇప్పుడు అమ్మాయి అంటే వస్తువు కాదు కదా మేడం, నన్ను వస్తువులా చూడడం వల్ల ఈ సమస్యలన్నీ మొదలైనవి మేడం. టు థింక్ ఆఫ్ ఇట్, ఇప్పుడు చాలా ఇళ్లల్లో జరిగేది ఇదే, కానీ ఇప్పుడు మారుతుంది. మళ్ళీ నువ్వేమన్నా అంటే సిటీ లైఫ్ అట్లా ఊర్ల ప్రేమలు ఇట్లనే ఉంటాయి అని అంటున్నావు. కానీ నువ్వు చెప్పేది కూడా ఆలోచిస్తుంటే మీ ఇంట్లో మీ నాన్న కూడా నీ మంచి కోసమే చెప్పిండని అనిపిస్తుంది. మరి కాదా? మా రాజుగారిది ప్రేమ మేడం, మా నాన్నది ఆయన మాట వినాలనే